చిరంజీవి గారికి మీరు వీరాభిమాని అని విన్నాను. సో ఎలా వచ్చారు అసలు మీ ఎంట్రీ ఎలా ఉంది? చిరంజీవి గారు నేను వీరాభిమాని. నేను ఏజ్ లో ఉన్నప్పుడు ఆయన సినిమాలన్నీ ప్రతి సినిమా కూడా రిలీజ్ రోజునే సెకండ్ షో చూసేవాళ్ళం. అంటే జాబ్ చేసేవాళ్ళం ఇప్పుడు వైజాగ్ లో. ఆ చేత సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళం మోస్ట్లీ. అట్లా ఆయన ఆల్మోస్ట్ ఆయన ఇప్పుడు 150 సినిమాలు, నాది 150 సినిమా అయింది. ఆ 150 సినిమాలో ఒక 125 సినిమాలు చూసే ఉంటాం ఖచ్చితంగా. ఎక్కడన్నా చెదురుమదురుగా మిస్ అయిపోయింది ఉంటుందేమో కానీ అట్లా రైట్ ఫ్రమ్ ప్రాణం గరిది కానించి పునాదిరాడు కానించి అన్ని సినిమాలు. ఎందుకు చిరంజీవి గారికి అంత వీరాభిమాని? అంటే ఆ టైంలో మాకు ఈ ఇతర హీరోలు చేస్తున్నదంతా చాలా సాదా సీదాగా ఉండేది. ఎమోషన్ ఇచ్చే యాక్టింగ్ కాదు, ఫైటింగ్ కూడా ఊరినే కెమెరా ముందు డిష్యూ అనడం తప్ప. ఆ టైంలో ఈయన జిమ్నాస్టిక్స్ అయి నేర్చుకుని చిరంజీవి గారు రియల్ గా ఆ మూమెంట్స్ చూపించడం తోటి ఒక యూత్ అంతా కూడా ఆయన వైపు తిరిగింది. అప్పుడే ఆయన యూత్ ని ఆకట్టుకున్నారు. ప్లస్ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన సినిమా అయింది. నేను ఫస్ట్ టైం ఆయన అడ్మైర్ చేసిన సినిమా పూర్ణమి నాగు. ఆ మూవీ తోటి ఆయన పెర్ఫార్మెన్స్ చూసి ప్రాణం గరిజలు కూడా ఎన్ని అందాక సాంగ్ ఆయన డాన్స్ కూడా చాలా స్పీడ్ ఉంటుంది. అదొకటి ఆ స్పీడ్ మూమెంట్ తోటి అప్పుడాగా ఏ హీరోలు మనకి జస్ట్ చిన్న స్టెప్లు కానీ చిరంజీవి గారి లాగా లాంగ్ మూమెంట్ వేసిన లేరు. అదొక అట్రాక్షన్. అయితే చిరంజీవి గారికి మీ ఫేవరెట్ మూవీ ఏంటి అంటే ఎన్నిసార్లు చూసారు? చాలా టైమ్స్ చూసిన మూవీ ఏంటి అండ్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ మూవీ అంటే దొంగమొగుడు, గరానాలుడు, ఈ రెండు ఎక్కువ సార్లు చూసిన సినిమాలో. ఎక్కువ సార్లు అంటే ఒక 20 కాదు కానీ 4-5 టైమ్స్. అప్పుడు నెల రోజులు వచ్చి ఆడి 50 డేస్ ఆడి థియేటర్. అప్పుడు ఇక మనకి ఈ లేవు కదా, పైగా మేము ఇంకా యూత్ లో ఉన్నాం అప్పుడు. అది గరాన మొగుడును, రౌడీ అల్లుడు, దొంగ మొగుడు చాలా బాగా చూసిన సినిమాలు. సో మీరు ఇండస్ట్రీకి అసలు ఎలా అడుగు పెట్టారు? ఆ అవకాశం ఎలా వచ్చింది? ఫస్ట్ టైం అయితే నేను నాటకాలు చేశానండి. మిశ్రో గారు మా గురువు గారు వైజాగ్, చనిపోయాడు ఆయన, మాతో పాటు చేశారు. వైజాగ్ ప్రసాద్ గారు మేము అంతా కలిసి నాటకాలు చేసాం. అప్పుడు ఆ సీనియర్స్ వాళ్ళతో పాటు నేను చేశాను. అప్పుడు కోకిల అనే ఒక సినిమా వైజాగ్ లో షూటింగ్ జరుగుతుంది. మా తెలిసిన డిస్ట్రిబ్యూటర్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్కి, నా ఫ్రెండ్ ఆయనకి పరిచయం చేశారు. ప్రొడ్యూసర్కి చేసి మా మహేష్ గారిని ఆయన మీరు ఈ సినిమాలో వేషం ఇప్పించాలి చేయాలని. అట్లా ఒక సీన్ కోకిల చేశా. శోభన గారి కాంబినేషన్ ఫస్ట్, నరేష్ గారు, శరత్ బాబు గారి కాంబినేషన్. వాళ్ళ ముగ్గురు. నేను వెళ్ళి ఒక పాట పాడమని అడగటం, ఆవిడ లాస్ట్ సాంగ్ పాడుతుంది దాంట్లో. అది సింగిల్ టేక్ తోటి నేను డైలాగ్ చెప్పడం తోటి గీతాకృష్ణ గారు ఇప్పుడు ఉన్నారు, ఆయన నీలాంటి ఆర్టిస్ట్ మెడ్రాస్ లో ఉంటే బాగుంటుందయ్యా. ఫస్ట్ సినిమాని కోకిల అని ఆయన ఎంకరేజ్ చేయడం తోటి నేను చేసే ఉద్యోగానికి రిజైన్ చేసి ఐ వెంట్ టు మెడ్రాస్. 3 years ఉంటాం. మళ్ళీ ఫ్యామిలీ రిగ్రెట్ అనిపించిందా జాబ్ ఫిట్ చేసి మరి మద్రాస్ కెళ్ళి మూవీస్ చేయడం? అదే చాలా వెనక్కి తిరిగి ఆలోచించేంత ఇదేం లేదు ముందు. ఎందుకంటే స్టేజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని 100 మంది ముందు, 500 మంది ముందు మనం లైవ్ లో చేసినప్పుడు భయం లేనిది. కెమెరా ముందు అసలు భయం రాదు స్టేజ్ యాక్టర్ కి మోస్ట్లీ. పైగా సింగిల్ టేక్ తోటి సెన్స్ తోటి చెప్పగలిగితే డైలాగు. ఆ అప్రిసియేషన్ ఫస్ట్ సినిమాకి పొందాను. ఆ ఎంకరేజ్మెంట్ తోటి ఉద్యోగం అనేసి మెడ్రాస్ వెళ్ళాను. ఆ మూవీ తీసుకున్నా లేదు గుర్తులేదు కానీ తర్వాత ఇచ్చింది మెకానిక్ అల్లుడు చేశా చిరంజీవి గారిది, ముఠామిస్సులు చేశాను, ముగ్గురు మనగాడు చేశాను, రక్షణ నాగార్జున గారితో 3 సినిమా వరుస చేశా. ప్రెసిడెంట్ గారు పెళ్ళం, రక్షణ, వారసుడు, ఇవన్నీ అప్పట్లో. బాలకృష్ణ గారితో ధర్మక్షేత్రం. మొత్తం కలిపి చిరంజీవి గారితో ఎన్ని మూవీస్ చేశారు మీరు? చిరంజీవి గారితో ఆ టైంలో 3 సినిమా వరుసగా వచ్చింది, 3 సినిమాలు చేశాను. ఈ మధ్య కాలంలో ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్, నెక్స్ట్ సైరా నరసింహారెడ్డి, బోడా శంకర్, లేటెస్ట్ గా ఈ సినిమా. మధ్యలో మిస్ అయింది ఏమైనా ఉంది అంటే అది నా డేట్స్ వాళ్ళకి కుదరపోవటమే. ఇది అడిగారు విశ్వంబర, 13 days అడిగారు. మధ్యలో 3 days నాకు గేమ్ చేంజర్ మైసూరు, ఇదే మారేడుమిల్లి. వాళ్ళకి చెప్పా మరి దిల్రాజు గారు డేట్స్ అవి మీరు మాట్లాడుకోండి అని చెప్పాను. అలా వీళ్ళగా అడ్జస్ట్ చేసుకుంటారేమో అని. వీళ్ళు అసలు క్వశ్చన్ లేదు. ఆయన ఫోటో శంకర్ గారు చూపించాము, క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయిందని, డేట్స్ ఇవ్వలేము మరి అని చెప్పి ఇమీడియట్ గా 10 రోజుల ముందు నాకు టికెట్ పంపించారు.
అంటే ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ లో ఇండస్ట్రీకి వచ్చారో అప్పటికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ అంటే నాకు తెలిసి అప్పట్లో అంత ఫేమ్ లేదు, ఎందుకంటే మోస్ట్లీ ఇన్ని ఫోన్స్ లేవు, ఇంత సోషల్ మీడియా లేదు కదా. సో అప్పటికి ఇప్పటికైతే చేంజ్ ఉందా మిమ్మల్ని గుర్తుపట్టే విధానం? కాబట్టి అప్పుడు గుర్తుపట్టే వేషాలు కావాలి, జస్ట్ సపోర్ట్ డైలాగ్ చెప్పిన సీన్స్ ఉన్నాయి, బాగా చేసామన్న సందర్భం లక్షణంలో ఉంటుంది. అయితే అప్పటికింత మనకి వైడ్ స్ప్రెడ్ అవటానికి ఛానల్స్ ఏం లేవు, ఫోన్స్ లేవు. పైగా ఇప్పుడు మంచి సినిమాతోటి చిరంజీవి గారి కాంబినేషన్ లో రీఎంట్రీ ఇవ్వటం వల్ల, ఆ వేషం అవటం వల్ల బాగా రిజిస్టర్ అయింది. సో మొత్తానికి మళ్ళీ రీఎంట్రీ ఎలా స్టార్ట్ అయింది? రీఎంట్రీ అంటే చిరంజీవి గారితో నాకు కొంచెం పరిచయం ఉంది. ఆయన పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీలో నేను యాక్టివ్ కార్యకర్తని, అక్కడ బాగా పరిచయం ఆయన. మళ్ళీ ఆయన రాజకీయాలు పెట్టి సినిమా వచ్చేసరికి నేను కూడా చిన్న వేషం దీంట్లో చేయాలి. మీరేమన్నా డిసప్పాయింట్ అయ్యారా? ఏది ప్రజారాజ్యం పార్టీ ఇప్పుడు డిసప్పాయింట్ అంటే, ఆ సినిమా వదిలిపెట్టి రాజకీయాలకు వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. సినిమా వదిలి రాజకీయాలు వెళ్తున్నప్పుడు డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే సపోర్ట్ ఉంది రాజకీయాలలో, ఇప్పుడు ఉంటుంది. ఆయన ఇటు వెళ్తే అటు వెళ్తాం అనుకోండి, ఆయన ఇంజిన్ అయితే మేము భోగిలం. సో అది ఫాలో అవటం అనేది కామన్. సినిమా పెట్టి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే శంకర్దారి ఎంబీబీఎస్ అంత గ్రాండ్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత అలాంటి ఎంటర్టైనర్ మళ్ళీ ఇంకోళ్ళు అభిమానించలేని అంత అభిమానం ఆయన మీద ఉన్నప్పుడు ఆయన సినిమా ఇండస్ట్రీ వదిలి పెడుతున్నారంటే బాధ కలిగింది. బట్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం కాబట్టి జస్ట్ ఐ ఫాలోడ్ ఇన్ ద పాలిటిక్స్ ఆల్సో. ఆ పరిచయం తోటి మళ్ళీ ఆ సినిమాకి వచ్చినప్పుడు ఈ సినిమాలో చిన్న వేషం ఏమన్నా చేయాలి అనే ముచ్చటతోటే, యాక్టర్ అవ్వాలనే అంబిషన్ లేదు, ఇదో కెరీర్ తీసుకుందాం అనే కోరిక లేదు. జస్ట్ ఆ సినిమాలు కనిపించాలి, ఆ సినిమా నేను ఉన్నాను అనిపించుకోవాలి. చాలా కాలం యాక్ట్ చేసి ఆయనతో పాటు ఒక షాట్ లో ఉంటే చాలని నేను అదే అడిగా. అనయ్య మీతో ఒక ఫ్రేమ్ లో కనిపించిన చాలు, నేను ఫ్రేమ్ కట్టించుకుంటాను, చిన్న వేషం నాకు చెప్పండి అంటే, మరి ఆయన అది డివైన్ మూమెంట్. నేను అడిగిన క్షణాలు మరి అంత అద్భుతమైనవి. ఆయన మనసులో ఎట్లయినా అతనికి ఇవ్వాలి. నేను అప్పుడు మోర్ దాన్ 6-7 years ఆయనతో ట్రావెల్ చేశా. మీరు రచయితని కూడా అవును అవును. నేను చిరంజీవి గారి కోసం ఏదైనా ఇన్స్టాంట్ ఏమైనా వదలగలుగుతారా? చిరంజీవి గారి గురించి అంటే కాదు, కానీ నేను ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను గుర్తించబడటానికి రీజనే కవిత రచయిత. ఎలా అంటే, నేను రాజకీయాల్లో నాకు పెద్ద అంబిషన్ లేదు, ఎదగాలని అక్కడ అవ్వాలని అసలు కోరికే లేదు. ఇప్పటికి స్థానం నేను తీసుకోలేను, చేయలేను న్యాయం. సో పాలిటిక్స్, ఐ హేట్ పాలిటిక్స్. ఆ తెలివిదారు నాకు లేవు, పాలిటిక్స్ లో రాణించే తెలివిదారులు లేవు. సో చిరంజీవి గారు హెల్ప్ చేయాలన్న కోరికతోటి ఏం చేద్దామని 10 మంది మోసుకెళ్ళి 10 మంది తీసుకెళ్లి జిందాబాద్ కూడా ఇచ్చే పరిస్థితి కాదు. సో నా ఒక్కడిగా ఆయనకి ఎలా హెల్ప్ అవుతానని నేను ఒక 10,000 కాపీలు ప్రింట్ చేయించేవాడిని. నేను రాసిన కవిత అది కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ చేసిన అవినీతుల మీద పేపర్ వచ్చిన న్యూస్ తీసుకుని ఒక చిన్న కవితలాగా 20 lines రాసి. మీరు ఇది చేస్తున్నప్పుడు తెలుసా చిరంజీవి గారికి? అప్పుడే తెలిసింది, అట్లానే తెలిసింది. ఆర్టిస్ట్ గా నేను తెలుసు, ఆయన కాంబినేషన్ లో ముఠామిస్ చేశాము. బట్ అట్లా అదొక చిన్న గుర్తింపు ఉంది. బట్ ఇక్కడ రైటర్ గా ఎలివేట్ అవటానికి అసలు నన్ను ప్రజారాజ్యం పార్టీ టైంలో నేను ఒక చోటు సంపాదించడానికి కారణమే కవిత. దాని చేత నేను రైటర్ అని లోకానికి తెలిసినట్లు. సో అలా మూవీ ఛాన్స్ తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేసేదా ఒక్క మూవీ తర్వాత? అసలు నేను చేయలే, నేను ఆ సినిమా యాక్టింగ్ చేసి వచ్చాము, బట్ ఎప్పటికీ తెలియదు మనం అద్భుతంగా ఇప్పుడు చేస్తామని. ఆ జనాల దగ్గర వచ్చినప్పుడు ఆ ముందున్న సీక్వెన్స్ బట్టి, దీన్ని బట్టి, ఆ ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బట్టి అది అట్లా ఎలివేట్ అయిపోద్ది. లేకపోతే రోజు చేసే యాక్టింగ్ లా ఉంటుంది ప్రతిరోజు కూడా. సక్సెస్ అయిన సినిమా అంతే, అద్భుతంగా చేశాను అనిపించుకున్న అఖండ లాంటి చిత్రంలో కూడా ఆ రోజు నేనేం ఫీల్ అవ్వాల వాళ్ళు గొప్ప ఇప్పుడు చేశామని. అది డిపెండ్స్ అపాన్ ద సపోర్టింగ్ టెక్నిషియన్స్ వల్ల వచ్చే ఎలివేషన్స్ వల్ల.